స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. భగవాన్ శ్రీరామకృష్ణులు బోధించిన అద్భుతమైన కథలలో 5వది స్వప్రయత్నము దైవకృప గురించి నారదుడు నరకము అనే కథ. ఒకరోజు శ్రీరామకృష్ణుల భక్తులలో ఇద్దరికి స్వప్రయత్నము దైవకృప అనే రెండు భావాలకు సమన్వయం కుదరక గురుదేవులైన శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి ఆయనను ప్రశ్నించారు. శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. స్వప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడతారు? ప్రతీదీ భగవంతుని సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక ఆవును పలుపు తాడుతో గుంజకు కట్టినట్లుగా మన సంకల్పం కూడా భగవంతుని సంకల్పానికి ముడివేయబడి ఉన్నది. మనిషికి కొంత స్వతంత్రం తప్పక ఉంది. అంతవరకు తాను స్వప్రయత్నంతో కృషి చేయగలడు. కానీ ఆ పలుపు తాడు ఎంత పొడవు ఉందో అంతవరకు మాత్రమే ఆ ఆవు తిరగగలిగినట్లుగా మనిషి స్వాతంత్రం కూడా కొంతవరకే ఉంటుంది. అంత మాత్రంతోనే తాను సర్వస్వతంత్రుణ్ణి అని మనిషి భావిస్తాడు. కానీ నిజానికి అతని సంకల్పం, ఆలోచన పరిధి అంతా కూడా దైవ సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అలా అయితే జప తప ధ్యానాదుల అవసరం ఏమీ లేదా? మనిషి హాయిగా కూర్చొని అన్నీ భగవంతుని ఇష్టప్రకారం జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా అని భక్తులు ప్రశ్నించారు. దానికి శ్రీరామకృష్ణులు గురుదేవులు ఇన్ని మాటలు మాట్లాడి ప్రయోజనమేమిటి? ముళ్ళ మీద చెయ్యి పెడితే ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళ కంప మీద చెయ్యి పెట్టి ముళ్ళు లేవు అని ఎంత బింకంగా పలికినా అవి గుచ్చుకోక మానవు, నొప్పి కలుగక మానదు. మనిషి తన సొంత శక్తితోనే అంతా సాధించగలిగితే ఇక అందరూ భగవత్ సాక్షాత్కారాన్ని సాధించి ఉండేవారు కదా. కానీ అలా జరగడం లేదు. ఎందుకో ఆలోచించండి. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మనిషి సరిగా ఉపయోగించుకోకపోతే ఆయన అంతకు మించి మనకు శక్తిని ఇవ్వడు. ఇది మాత్రం నిజం. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మనిషి సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆయన అంటే భగవంతుడు అంతకు మించి మనకు శక్తిని ఇవ్వడు. ఇది మాత్రం నిజం. అందువల్లనే స్వయం కృషి అనేది అవసరం. స్వయం కృషితో దైవ అనుగ్రహానికి అర్హతను పొందాలి. స్వయం కృషి దైవకృప కలిసినప్పుడు అనేక జన్మల బాధలన్నీ ఒక్క జన్మలోనే అనుభవించవచ్చు. కాబట్టి ఎంతో కొంత స్వప్రయత్నం, స్వయం కృషి అవసరం. ఎంతో కొంత స్వప్రయత్నం తప్పనిసరి. ఈ విషయానికి సంబంధించి ఒక కథ చెబుతా వినండి. ఒకసారి విష్ణువుకు ఎందుకో కోపం వచ్చి నారదుణ్ణి నరకంలో పడమని శపించాడు.
నారదుడు చాలా కలతపడి నరకం ఎక్కడ ఉందో చూపించమని, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియజేయమని విష్ణుమూర్తినే మరీ మరీ ప్రార్థించాడు. విష్ణుమూర్తి ఒక శుద్ధ ముక్కతో నేలపైన విశ్వం యొక్క చిత్రపటాన్ని గీసి దానిలో స్వర్గం, నరకం ఎక్కడ ఉంటాయో స్పష్టంగా గుర్తుపెట్టి చూపించాడు. నారదుడు ఆ పటంలో నరకం ఉన్న ప్రదేశాన్ని చూపించి, ఇదే కదా నరకం, మీరు చెబుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా నరకమే అని ఆ ప్రదేశంలో నేల మీద పడి అటూ ఇటూ పొర్లి తాను నరక బాధలన్నీ అనుభవించినట్లేనని చెప్పాడు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అదెలా కుదురుతుంది అని అడిగాడు. నారదుడు, ప్రభూ, స్వర్గము నరకము అంతా మీ సృష్టే కదా, మీరే ఈ బొమ్మ గీసి దానిలో నరకాన్ని చూపించారు కదా, కాబట్టి అది నిజంగా నరకమే అవుతుంది. నిజానికి ఆ ప్రదేశంలో నేను పొర్లుతున్నప్పుడు నాకు విపరీతమైన బాధ కలిగింది. అందుచేత నరకంలోని శిక్షలన్నీ నేను అనుభవించినట్లే అన్నాడు. ఈ మాటలను నారదుడు ఎంతో నిజాయితీతో చెప్పాడు. అది విని విష్ణుమూర్తి సంతృప్తి చెందాడు. నారదుడు ఆ చిత్రపటం ఉన్న ప్రదేశంలో పొర్లడాన్ని, విపరీతమైన బాధలను అనుభవించడాన్ని స్వప్రయత్నముతోనూ, విష్ణువు సంతృప్తి చెంది దీవించడాన్ని దైవ కృపతోనూ పోల్చవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.